మీకు గుర్తుందా ఆ పబ్లిక్ ఫోన్? పక్కనే ఉన్న కిరాణా షాప్ దగ్గరో లేదా రోడ్డు మలుపులోనే వెయిట్ చేస్తూ చేతిలో ₹1 కాయిన్ పట్టుకుని మన వంతు ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూసిన ఆ రోజులు. ఫోన్ రిసీవర్ ఎత్తగానే వచ్చే ఆ డైల్ టోన్, కాయిన్ పడగానే వినిపించే ఆ శబ్దం, ₹1000 రీఛార్జ్ ఇవ్వలేని తృప్తిని నాడు ఆ ₹1 కాయిన్ ఇచ్చేది. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో మనం కోల్పోయిన ఆత్మీయతను గుర్తు చేసే చిన్న ప్రయత్నమే ఈ కథ. అది ఒక వర్షం పడుతున్న రోజు. రవి తన ఫోన్లో సిగ్నల్ రాక విసుగ్గా ఫోన్ను సోఫా మీద పడేస్తాడు. తాతయ్య నెమ్మదిగా నవ్వుతూ తన జేబులోంచి ₹1 కాయిన్ తీసి రవికి చూపిస్తూ, ఒకప్పుడు ఈ ఒక్క కాయిన్ ఉంటే చాలురా రవి, సిగ్నల్ కోసం ఇలా వెతుక్కోవాల్సిన అవసరం ఉండేదే కాదు. మనుషులు ఆ పబ్లిక్ ఫోన్ దగ్గరే ఉండేవారు. రవి ఆశ్చర్యంగా అడుగుతాడు, ₹1కేనా తాతయ్య? అంత తక్కువ టైంలో ఏం మాట్లాడేవారు? తాతయ్య నవ్వుతూ, అక్కడే ఉంది అసలు రహస్యం. మాటలు తక్కువైనా ఆ నిమిషం కాల్ కట్ అయిపోతుందనే భయంలో ఎంత ప్రేమ కురిపించే వాళ్ళమో నీకు తెలుసా? ఆ రోజుల్లో పబ్లిక్ ఫోన్ దగ్గర చిన్న క్యూ ఉండేది. ఎవరు తొందర పెట్టేవాళ్ళు కాదు. హాస్టల్లో ఉంటూ ఇంట్లో వాళ్ళ గొంతు వినాలని ఎదురు చూసే విద్యార్థి, పట్నంలో పనిచేస్తూ అందరూ బాగున్నారా అని అడగాలనుకునే తండ్రి, ఒక్కసారైనా తన పేరు వినాలని తప్పించే ప్రేమికుడు. రిసీవర్ చేతిలో ఉండగానే మన హృదయం పూర్తిగా కనెక్ట్ అవుతుందనే ఆనందం. చుట్టూ నిశ్శబ్దం, మాటల వెనుక దాగిన హృదయాలు ఒక్కసారిగా మనసుకు తగిలేవి. ఈరోజు ఖరీదైన ఫోన్లలో ఆ ఆనందం ఎక్కడా దొరకడం లేదు. తాతయ్య మాటలు విన్నాక రవికి తన చేతిలో స్మార్ట్ ఫోన్ భారంగా అనిపించింది. రవి కళ్ళ ముందు ఆ గులాబీ రంగు ఫోన్ డబ్బా మెదిలింది. బయట వర్షం పడుతుంటే రవి ఆ కాయిన్ని చూస్తూ ఆ పాత జ్ఞాపకాల్లో మునిగిపోయాడు.